గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు ధీటుగా సత్తా చాటిన బీఆర్ఎస్ అంతే జోష్తో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతుందా? పోల్ గ్రౌండ్లో ఎలాంటి వ్యూహాలను అమలు చేయనుంది? అభ్యర్థుల ఎంపిక అధిష్టానం నుంచి ఉండనుందా లేక లోకల్గానే నిర్ణయం తీసుకోనున్నారా? రేసు గుర్రాల ఎంపికకు కొలమానం ఏంటి? లోకల్గా సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తారా? ఇన్ఛార్జీలుగా ఎవరు నియమించుకుంటున్నారు? మున్సిపల్ వారకు బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్. గ్రామ పంచాయతీ ఫలితాలకు మించి రాణించాలని కంకణం. అధికార పార్టీకి ధీటుగా వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక కసరత్తు. మున్సిపాలిటీల వారీగా పార్టీల ఇన్ఛార్జీల నియామకం. సర్వేల ఆధారంగా టికెట్ ఇచ్చే యోచనలో హైకమాండ్. అధికార పార్టీకి ఏమాత్రం తగ్గొద్దు. సర్కార్కు సవాల్ విసిరే రేంజ్లో మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని, మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలను మించి పురపాలికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి. ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల తీర్పుతో తెలంగాణ సమాజానికి తేల్చి చెప్పాలి. తద్వారా క్యాడర్లో జోష్ నింపడమే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై భరోసా కల్పించాలని చూస్తోంది గులాబీ దళం. అందుకోసం పురపోల్ని సీరియస్గా తీసుకుని గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది. ఈ నెల చివరిలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉండటంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా తాజా, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్ నాయకులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏ విధంగా పనిచేయాలని సూచనలు చేశారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారట. అలాగే 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను, ఎన్నికల ముందు హామీలతో ఏ విధంగా ప్రజలను మోసం చేశారు, 6 గ్యారంటీలతో పాటు 420 హామీలకు ఎన్ని అమలు చేశారు అని ఇలా ప్రతి అంశానికి సంబంధించి కరపత్రాలను డోర్ టు డోర్ పంపిణీ చేయాలని సూచనలు చేశారట. మున్సిపల్ ఎన్నికల వరకు ప్రతి గడపను 2 నుంచి 3 సార్లు టచ్ చేసే విధంగా పార్టీ సూచనలు చేసింది. ఎన్నికల కోసం మున్సిపాలిటీల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. 2-3 రోజుల్లో ఇన్ఛార్జీలను పార్టీ ప్రకటించనుందట. ఎన్నికలకు పార్టీ పూర్తి సన్నద్ధంగా ఉందని, క్యాడర్, లీడర్ ఏమాత్రం నిర్లక్ష్యంగా లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఎలాంటి వర్గపోరుకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్తను కలుపుకొని పోవాలని, వారిని కార్యక్షేత్రంలో క్రియాశీలకం చేసేలా నాయకత్వం ప్రోత్సహించాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో 40% సర్పంచ్లు గెలవటం సామాన్యమైన విషయం కాదని, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే బస్తీబాట కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలకు దగ్గరవటం, కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకతల్ని బీఆర్ఎస్ వైపు మలుచుకునే విధంగా గ్రౌండ్ లెవెల్లో అడుగులు వేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక అభ్యర్థుల ఎంపికపై లోకల్గానే నిర్ణయం తీసుకోవాలని పార్టీ సూచనలు చేసింది. సర్వేల ఆధారంగా ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో వారికే టికెట్ ఇవ్వాలని పార్టీ సూచించినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాల వారీగా ఇప్పటికే సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఇన్ఛార్జీలను నియమించిన తర్వాత ఇన్ఛార్జీలతో నిత్యం హైదరాబాద్ నుంచి మానిటరింగ్ చేయనున్నారట. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 10 నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలకు హైదరాబాద్ నగరంలోని సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించే ఆలోచనలో ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఆ మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా నియమించి ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రచారం, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి ఏంటి అని ప్రజలు ఆలోచించాలని ప్రచారం చేయనున్నారట. కొన్ని మున్సిపాలిటీల్లో మొదటి నుంచి పార్టీలోనే ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది పార్టీ గుర్తుపై జరిగే ఎన్నిక కాబట్టి కొన్ని చోట్ల టికెట్ల కోసం పాత వలస నేతల మధ్య, మరికొన్ని చోట్ల సీనియర్, జూనియర్ల మధ్య పోటీ నెలకొనే పరిస్థితులు ఉన్నాయి. వీటిని సామరస్యంగా పరిష్కరించి ఏకతాటిపైకి తీసుకురావాలని ఆర్డర్స్ వెళ్లాయట. లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు కాబట్టి అక్కడే సమసిపోతుందని పార్టీ భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటుందో వేచి చూడాలి.